సింగరేణి, బొగ్గు బ్లాకులను దక్కించుకోవడానికి కార్మికుల ప్రయోజనాల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు -5 వద్ద నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో ఆయన కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని దోచుకున్నాయని మండిపడ్డారు. వేల కోట్ల అప్పులతో కేసీఆర్ సంస్థను భ్రష్టు పట్టించారని ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్ కేటాయింపుల కోసం కాంగ్రెస్ నేతలు కొట్లాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకిచ్చాం పవర్ కోసం ఇస్తాను. సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల వన్ను ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమో పని? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్ కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయింది. కరెంటుకు సంబంధించి మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయింది. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో పండుకున్నాం. ఎవరు అడుగుతా ఉన్నారు కేసీఆర్ ను? మీ కుటుంబం అంతా ఉమ్మడిపడి ఈరోజు అనేక రాజకీయాలు కలిసి ఈ యొక్క కేసీఆర్ ను మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను. సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైనీ కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కదిక్కు, ఇంకో మంత్రుల కదిక్కు, ఇంకో మంత్రి కదిక్కు. ఈరోజు ఏ రకంగా నైనీ కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైనీ కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండిఓ పూర్తిగా ఈ లోపల టెంపరరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తారు.